ఫస్ట్ సమస్య స్టార్ట్ అయ్యేది నీళ్ళు తాగకపోవడం వల్ల. నీళ్ళు బాగా తాగండి మంచిగా. మనం కొన్ని కొన్ని సమస్యలొస్తాయి. కొన్ని కొన్ని సమస్యలకి ఇప్పుడు క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువున్నాయి, యూరిక్ యాసిడ్ వాళ్ళు కొంత కంట్రోల్‌లో తీసుకోవాలి వాటర్. అసలు ఇవి పెరిగిపోవడానికి కారణం ఏంటంటే వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్లే. ప్రాపర్‌గా వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావు. అసలింక సమస్యే ఉండదు జాయింట్స్ దగ్గర. కాబట్టి ప్రతిరోజు నేను చెప్పిన విధానంలో తీసుకుంటూ దాంతో పాటు మనం కంపల్సరీ 1 అవర్ యోగా చేసుకోవడము. అధికంగా మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు నిలబడడానికి కష్టం, వాక్ చేయడానికి కష్టం. ఒక బెడ్ మీద కూర్చొని ఒక పిల్లోని మోకాళ్ళ కిందన పెట్టుకొని స్ట్రెచెస్ చేయండి. కాళ్ళు ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయడం, ఇలా రొటేట్ చేయడము, హ్యాండ్ రొటేషన్ చేయడం. కొంతమందిలో మోకాళ్ళ నొప్పులు అధికంగా రావడానికి కారణము బరువు కూడా చాలా మెయిన్ ప్రత్యేకమైన కారణం. ఆడవాళ్ళలో ప్రత్యేకంగా బరువు ఎక్కువైపోతారా, ఆ బరువంతా మోకాళ్ళ చెప్పు చిన్న పటెల్లా అని బోనుంటది. ఆ బరువంతా మోకాళ్ళ చెప్పు మీద ఉండి దానివల్ల కూడా విపరీతమైన నొప్పులొస్తుంటాయి. సో, బరువు అధికంగా ఉంటే లిమిట్‌గా తినండి. మీకు మీరే స్వతహాగా కూడా బరువు తగ్గించుకోవచ్చు. ఎలాగా? మార్నింగ్ పూట ఏదైనా జావ తీసుకోవడం, మధ్యాహ్నం పూట లైట్ రైస్ ఎక్కువ కర్రీ, తక్కువ రైస్ పెట్టుకోవడం. డిన్నర్‌కొచ్చాక ఏదైనా టిఫిన్స్. అలా మీకు మీరు ఓన్‌గా వారంలో ఒక కేజీ తగ్గిన ఆనందమేగా! అలా బరువు తగ్గుకుంటూ మునగాకు, పాలకూర, మహాబీర విత్తనాలు వాటర్ పొద్దున తాగడం, సాయంత్రం పూట దానిమ్మకాయ జ్యూస్ తాగడం, ప్రతిరోజు బెడ్ మీద కూర్చొని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మీ బాడీలో నరనరాలు బాగుంటాయి. మజిల్ స్ట్రెంథెనింగ్ ఉంటది. ప్రాపర్ స్లీప్ పడతది. అధికంగా బరువుంటే బరువు తగ్గుతాము. యాక్టివ్‌గా ఉంటాం.